మొన్న మోదీ వచ్చారు, ఇప్పుడు అమిత్ షా వస్తున్నారు. దీంతో కూటమి నేతల ఉత్సాహం రెట్టింపైంది. మరి అమిత్ షా టూర్ అజెండా ఏంటి? డీటెయిల్స్ చూసేద్దాం. ఏపీకి కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. పర్యటన కోసం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షాకు ఘన స్వాగతం పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి నుంచి ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. అమిత్ షాకు చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విజయవాడలోని హోటల్ కు చేరుకుని అక్కడ బస చేస్తారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. అమిత్ షా ప్రారంభించే ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే సభ తదితర అంశాలపై అందుబాటులో ఉన్న అధికారులతో చర్చించారు. అమిత్ షా సభ ప్రాంగణానికి చేరుకుని వెళ్లేంత వరకు జరిగే కార్యక్రమాల వివరాలపై కొద్దిసేపు అధికారులతో పురంధేశ్వరి సమీక్ష నిర్వహించారు. మరోవైపు మోదీ పర్యటించిన వారం గ్యాప్ లోనే అమిత్ షా కూడా వస్తుండటంతో రాష్ట్రంలోని ఎన్డీఏ నేతల్లో ఉత్సాహం రెట్టింపైంది. అమిత్ షాకు ఘన స్వాగతం పలికేందుకు ఎన్డీఏ నేతలు రెడీ అయ్యారు.